గుడ్ మార్నింగ్ ఆల్ కీబో మెంబర్స్. ఇప్పుడు మనము కీబో ఐడి ఓపెన్ చేశాక ఇప్పుడు మనము కేవైసీ అప్డేట్ చేద్దాం. కేవైసీ అప్డేట్ కోడ్ కీబో 0001. ఇప్పుడు ఇక్కడ లైవ్లో చేస్తున్నా చూసుకోండి. కేవైసీ ఓపెన్ చేశాక మన కీబో ఐడి ఓపెన్ చేశాక మెనూలో పోయినంతగా కేవైసీ అప్డేట్ను క్లిక్ చేసి ఇక్కడ మనకు కేర్ ఆఫ్ అడుగుతుంది. కేర్ ఆఫ్ కూడా జెంట్స్ అయినట్లయితే సన్ ఆఫ్ తీసుకోండి, లేడీస్ అయితే డాటర్ ఆఫ్ తీసుకోండి, ఒకవేళ మ్యారేజ్ అయి ఉంటే హస్బెండ్ వైఫ్ ఆఫ్ తీసుకోండి. ఇక్కడ మనము సన్ ఆఫ్ తీసుకుంటున్నాం. ఓకే, సన్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఇక్కడ సన్ ఆఫ్ ఏంటో ఇక్కడ మనము క్యాపిటల్ లెటర్ ఓకే తీసుకున్నాం. మెయిల్ ఐడి ఎస్ యూ ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ వచ్చేసింది, మెయిల్ వచ్చేసింది. ఇక్కడ ఫిలప్ లేనటువంటిది ఫిలప్ చేసేయాలి. ఇక్కడ మనకేమో అసోసియేషన్ పాన్ నెంబర్ అడిగింది. అసోసియేషన్ పాన్ నెంబర్ మనం ఇచ్చేయాలి. ఇది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఎప్పుడైనా కానీ పాన్ నెంబర్ క్యాపిటల్ లెటర్ కొట్టాలి. CTAPS 7559D పాన్ నెంబర్ అయిపోయింది. ఇక్కడ కొట్టాక గ్రీన్లో రావాలి, బాక్స్ అనేది గ్రీన్లో రావాలి. ఇక్కడ అసోసియేట్ ఆధార్ నెంబర్ అడిగాను, అసోసియేట్ ఆధార్ నెంబర్ ఇచ్చేయాలి. 612114051678 ఇక్కడ గ్రీన్లో వచ్చేసింది. ఓకే అన్నట్టు. దాని తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్ ప్రజెంట్ ఉన్నట్లయితే బ్యాంక్ డీటెయిల్ ఇచ్చేయండి, లేకుంటే కాలం అట్లనే వదిలిపెట్టేసేయండి. తర్వాత ఇవ్వచ్చు. ఇక్కడ అకౌంట్ నెంబర్స్ తర్వాత ఇచ్చుకోవచ్చు. ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ మనము బ్యాంక్ హోల్డర్ పాన్ నెంబర్ సేమ్ ఇదే పాన్ నెంబర్ కాబట్టి బ్యాంక్ హోల్డర్ పాన్ నెంబర్ వేయాలి. ఇక్కడ ఏంటంటే మైనర్ అయినట్లయితే అసోసియేట్ అనేది ఎవరి ఐడి ఉందో అసోసియేట్ వాళ్ళది వస్తుంది. అకౌంట్ నెంబర్ కాడ ఇక్కడ అకౌంట్ హోల్డర్ కాడ ఎవరు అకౌంట్ ఇస్తారో వాళ్ళది ఇవ్వాలి. ఇక్కడ ఇతందే అకౌంట్ నెంబర్ కాబట్టి మనము ఇతందే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మైనర్ అయినట్లయితే వాళ్ళ పేరెంట్ది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా జాగ్రత్త చూసుకొని కొట్టండి. ఆధార్ నెంబర్ సెల్ఫ్దే కాబట్టి ఓకే. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ ఇతందే కాబట్టి మనము అకౌంట్ హోల్డర్ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సయ్యద్ ఓకే ఇవ్వచ్చాము. ఇక్కడ మనము ఒకసారి చూసుకోవాలి, రెడ్లో ఏమన్నా ఉన్నాయా లేవు కాబట్టి ఇక్కడ మనము ఒకసారి జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇక్కడ మనం సబ్మిట్ చేసేయాలి. ఇది వచ్చేసి మనకు కేవైసీ అప్డేట్. దీని కోడ్ వచ్చేసి కీబో 0001.
మీరు యూట్యూబ్ ఓపెన్ చేశాక ఈ కోడ్ కొడితే సరిపోతుంది, మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి కేవైసీ అప్డేట్ అనేది కీబో 0001. ఇంకోటి మై ప్రొఫైల్ ఎడిట్ న్యూ అనేది వచ్చేసి కీబో 0002. ఈ వచ్చేసి కోడ్ మీకు సెర్చ్ కొట్టుకుంటున్నా, సెర్చ్ చేసి కొడుతున్నా, డైరెక్ట్ ఇది వచ్చేస్తుంది మీకు. ఓకే, షూర్ కేవైసీ అప్డేట్ డేటా వాలిడ్ ఫెయిల్డ్ ఆల్రెడీ అప్డేటెడ్ యువర్ కెన్ నాట్ అప్డేట్. ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది అంటుంది. ఓకే, అయిపోయింది, ఇక్కడ అప్డేట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.